హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో నువ్వులతో 2 రకాల లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. నువ్వులు, బెల్లం ఉంటే సరిపోతుంది. నువ్వుల్లో బోన్ డెవలప్మెంట్కి యూజ్ అయ్యే కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది పాలు తాగడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి నువ్వుల్ని ఇలా లడ్డూలుగా చేసి పెడితే వాళ్ళకి కాల్షియం సరిపోను అందుతుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్లో హెమోగ్లోబిన్ పర్సెంట్ పెంచడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఈ నువ్వుల లడ్డూని రోజుకి ఒకటైనా తినండి. అలా తినడం వీలు పడకపోతే కనీసం వారానికి ఒక్కటైనా తినండి. ముందుగా ఇలా నువ్వులు కనిపించకుండా సాఫ్ట్గా లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ప్యాన్ తీసుకొని 2 కప్పుల నువ్వుల్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి దోరగా ఫ్రై చేసుకోండి. అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 రకాల లడ్డూలు చేయడానికి ఒకేసారి 2 కప్పుల నువ్వులు తీసుకొని ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. చూసారు కదండి, ఇవి దోరగా ఫ్రై అయిపోయాయి. కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని 1 కప్పు వేసుకోండి. వీటిని మెత్తగా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇది ఎంత మెత్తగా అవ్వాలంటే ఇలా తీసుకుని లడ్డూలాగా చేసుకుంటే ఈజీగా లడ్డు వచ్చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో 1 కప్పు బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే నువ్వులతో పాటే బెల్లాన్ని మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. ఈ బెల్లం ఇందులో బాగా కలిసిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా లడ్డూలు చేసుకోండి. ఇదే విధంగా మిగతా లడ్డూలు కూడా చేసుకోండి. సాఫ్ట్ లడ్డు ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నువ్వులు కనిపించేలా బెల్లంతో లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని పాకం పట్టడం లేదు, ఎందుకంటే పాకం పాడైపోతే లడ్డూలు మంచిగా రావు. కాబట్టి బెల్లాన్ని కొంచెం కరిగించుకొని దానిలో నువ్వుల్ని వేసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. నువ్వులు బెల్లం 1:1 రేషియోలో ఉండాలి. అంటే 1 కప్పు నువ్వులు తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇందులో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని గడ్డలు లేకుండా పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల బెల్లంలో కొన్ని డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి పోతాయి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న బెల్లం వాటర్ని ఒక ప్యాన్లో వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి. ఇది దగ్గర పడిపోయింది. దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న 1 కప్పు నువ్వుల్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇదంతా కలిసాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇది దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనిద్దాం. ఎందుకంటే వేడివేడిగా లడ్డూలు చుడితే చేయి కాలిపోతుంది. ఇది చల్లారిపోయింది, కొంచెం గట్టిపడింది కూడా. కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా లడ్డూ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగతా లడ్డూలను కూడా చేసుకోండి. వీటిని 2 నుంచి 3 వారాల పాటు స్టోర్ చేసుకోవచ్చు. వీటిని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.